యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారులు కామవరపు కోట వాస్తవ్యులు కీర్తిశేషురాలు నక్కా మేరీ సుజాత గారి జ్ఞాపకార్థం, అక్క బావగారులు కంబం మేరీ సుమిత్ర జయరాజు గారు బిడ్డలు మౌనిక రోజీ ప్రవల్లిక శ్రీనాథ్. కంబం మేరీ సుమిత్ర జయరాజు గారులకు ప్రత్యేక ధన్యవాదాలు. మౌనిక రోజీ ప్రవల్లిక శ్రీనాథులను ప్రభువు దీవించాలని ప్రార్థిద్దాం. మరియు పడమర వీధి వాస్తవ్యులు జి విజయరావు గారు, కృష్ణకుమారి గారు, వీరి కుమారుడు కోడలు రవికుమార్ రూపా గారుల వివాహము వార్షికోత్సవం సందర్భంగా కుమార్తె అల్లుడు ప్రీతి మురళీధర్ గారు సహకారం ఇస్తున్నారు. కృష్ణకుమారి గారు యేసే పరిష్కారానికి ప్రారంభం నుండి సహకారులు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించేటట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాలము ప్రభువా, మీ దాసురాలు సుమిత్ర గారు జయరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సుమిత్ర గారి యొక్క సహోదరిని మీ సన్నిధికి తీసుకున్నారు. ఆ కుటుంబం అంతటికి ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అటువలే కృష్ణకుమారి గారు విజయరావు గారి కొరకు వందనాలు. వారి బిడ్డల యొక్క జీవితంలో మీరు చేసిన మేళ్లకై కృతజ్ఞతలు. ఇద్దరు బిడ్డలకు ఈ సంవత్సరం ఇచ్చిన ఆశీర్వాదం కొరకు వందనాలు. వారి కుమారుడు కోడలు నాయన ఆశీర్వదించబడినట్లు కృప దయచేయండి. కుమార్తెలను కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. ఈ దాసులు మందపాటి అబ్రహాం గారు కుమారుడు మందపాటి రవికిషోర్ను ఈ దినం జన్మదినం ఆశీర్వదించండి. ప్రభు యేసే పరిష్కారం మీరు పోషిస్తున్నందున మీకు వందనములు, స్తోత్రాలు. యోబు గ్రంథానికి వాక్య ఉపదేశానికి సహకారులను పంపండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగం మాకు దీవెనగా మలచండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. భూమిపై అట్టివాడు ఎవడునూ లేడు అని దేవుని చేతనే సాక్ష్యం పొందిన ఘనుడు. భక్తి గలవాడు, నీతి గలవాడు, మంచి కుటుంబ జీవితం కలిగిన వాడు. దేవుడు అపవాదితో సవాలు చేయగలిగిన జీవితాన్ని జీవించిన వాడు. మొదటి పరీక్ష గతించింది. మరికొద్ది కాలం తరువాత మరొక దినం, మరొక పర్యాయం దేవుని యొక్క సన్నిధికి ప్రవేశించేటువంటి అవకాశం, దేవదూతలు నిలిచేటువంటి ఒక దినం సంభవించింది. ఇక్కడ మీరు గమనించండి, ఒక దినము అని వ్రాయబడుతోంది. ఒక దినము, మరి యొక్క దినము, ఒక దినము, మరి యొక్క దినము. దేవుని సన్నిధిలో దినము ఏమిటి?
దేవుని సన్నిధిలో దినము ఏమిటి? ఈ ఒక దినము అనేటువంటి పదాన్ని బట్టి ఇది భూమి మీద జరుగుతున్న సమావేశమా, లేక దేవుని సన్నిధి అని వ్రాయబడిన మాటను బట్టి పరలోకంలో జరుగుతున్న సన్నివేశమా? ఇది కొంచెం మనం ఆలోచించాలి. భూమి మీదకు దేవుడు దేవదూతలందరినీ తీసుకుని వచ్చి మీటింగ్ పెట్టాల్సిన పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరలోకంలోనే ఒక దినము అనేటువంటి పదం భూమి మీద ఉన్న మనకు అర్థం కావటానికి వ్రాయబడింది. కనుక భూమి మీద నుండి అపవాది దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిని కనబడటం అనేది ఉంది, చూశారు. ఇది ప్రత్యేకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించుట కొరకు రాసిన మాట అనేది మనం గ్రహించాలి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అపవాదిని అడుగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిని అని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. చూడండి, భూమిలో అనే పదం రాశాడు, అందులో అనే పదం రాశాడు. భూమిలో, అందులో. ఈ పదం కొంచెం అక్షర పదంగా దీర్ఘంగా ఆలోచిస్తే పాతాళం అనేటువంటి ఒక స్థలం భూమిలో అగాధ స్థలంలో ఉంది అనేది మనకు తేటగా బైబిల్ చెబుతోంది. భూదిగంతాలు అన్నప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతోంది కదా, కానీ దిగంతం ఏది? దిగంతం అంటే ఎందులో? కనుక భూమి గోళాకారంలో ఉంది, తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుని చుట్టూ తిరుగుతోంది అన్నప్పుడు దిగంతం ఏముంది? స్పేస్లో తిరుగుతోంది కదా. కనుక భూమిలో లో అనేటువంటి పదం పాతాళాన్ని కూడా సూచిస్తోంది. కనుక భూమిలో మరియు భూమి అందులో సంచరిస్తూ వచ్చాను అనే పదం అపవాది భూమి మీద మరియు పాతాళంలో కూడా వాని యొక్క కార్యం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. పాతాళం అపవాది యొక్క స్వాధీనమే. యోబు గ్రంథంలో పాతాళం అపవాది స్వాధీనం. భూమి కూడా దేవుని యొక్క సృష్టి అయినప్పటికీ కూడా ఆదాము పాపం చేసిన తరువాత ఆధిపత్యానికి వచ్చాడు అపవాది. అందుకే వాడు శోధించుకుంటూ తిరుగుతున్నాడు. అధికారం వాడిదైంది. దేవుడు ఆదాముకు అధికారం ఇస్తే ఆ అధికారం అతడు పోగొట్టుకున్నాడు, అపవాదిదైంది. సర్వాధికారం దేవునిది. భూమి మీద అపవాద అధికారం తొలగించి ప్రభు అయిన క్రీస్తుకు అధికారం ఇచ్చే రోజు రానయ్యింది. ఇది మనం తేటగా గుర్తెరగాలి. ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరిస్తూ వచ్చి తిని అని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చింది. దిస్ ఈజ్ సెకండ్ టెస్ట్. ఇది రెండవ పర్యాయం దేవుడిస్తున్న పరీక్ష. మొదటి పరీక్ష ఆస్తి తీశాడు, పిల్లలను తీసేశాడు. కానీ రెండవ పరీక్ష అతని శరీరానికి అనారోగ్యం. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు అపవాదిని తానే స్వయంగా పిలిచి మాట్లాడుతున్నాడు. అపవాది దేవుని ఎదురుకు వెళ్ళి మాట్లాడటం కాదు, అపవాదితో దేవుడే పిలిచి మరీ మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూడండి, మొట్టమొదటి అధ్యాయంలో 8వ వచనంలో నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని అడిగాడు. ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతోంది? అపవాది ఆలోచిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలను గురించి. దేవుని బిడ్డల యొక్క బలం ఏమిటి, విశ్వాసం ఏమిటి,
నిరీక్షణ ఏమిటి, బలములు ఏమిటి, బలహీనతలు ఏమిటి, వీటన్నింటినీ గూర్చి వాడు అవేర్నెస్ కలిగి ఉంటాడు. ఒక్క హృదయం తప్ప అన్ని విషయాలు తెలుసు వాడికి. హృదయము దేవునికి మాత్రమే తెలుసును, మరియు ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఒక వ్యక్తి యొక్క హృదయం ఆ వ్యక్తికి దేవునికి తప్ప ఎవరికి తెలియదు, అపవాదికి కూడా తెలియదు. కనుక యోబుని గురించి ఆలోచించిందివా, యోబు ఏమిటి ఎంత నీతిగుంటున్నాడు, న్యాయంగుంటున్నాడు, యథార్థంగుంటున్నాడు? వాట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ హిమ్? మొట్టమొదట ఆస్తిని బట్టి ఆస్తి ఇచ్చాడని, ఆస్తిని కాపాడాడని, బిడ్డలను ఇచ్చాడని, బిడ్డలను కాపాడుతున్నాడని అందుకన్నాడు. ఇప్పుడు మరలా అడుగుతాడు, ఇంకా ఆలోచించావా? హ్యావ్ యూ ఫైండ్ అవుట్? ఏదైనా కనుక్కున్నావా? ఏమిటి అతని సంగతి? అప్పుడు అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితే మాత్రం యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎంత భయభక్తులుగా చెడుతనం విసర్జించాడు, భూమి మీద అతను వాడెవడో లేడు. నిష్కారణముగా అతనిని నీవు పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. దేవుని మాటలు ఇందులో చాలా ముఖ్యమైనవి, కొన్ని మీరు గుర్తెరగాలి. ఒకటి, నిష్కారణముగా. చూడండి సోదరుడా, సోదరి, నీ జీవితంలో సంభవించే కొన్ని కార్యాలు నువ్వు ఎంత వెతుక్కున్నా కారణం కనపడదు. నేను ఏం చేశాను బ్రదర్, నాకు ఇలా జరుగుతోంది అని అడుగుతారు కొంతమంది. నిష్కారణం అంటే అదే. ఇట్ మైట్ బి ద టెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు అనుమతించిన ఒక పరీక్ష కావచ్చును. నీకు అర్థం కాదు ఎందుకు ఇది జరుగుతోంది, ఏమిటి పరిస్థితి, కారణం ఏంటి, ఎంత వెతుక్కున్న దొరకవు జవాబులు. నిష్కారణం అంటే అది అర్థం. నీవు నిష్కారణంగా కారణం లేకుండా యోబు జోలికి వెళ్ళటానికి నన్ను ప్రేరేపించి అడిగినప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీవు నన్ను ప్రేరేపించినను అనే పదం ఒకసారి వినండి జాగ్రత్తగా. సాతాను దేవుణ్ణి ప్రేరేపించగలుగుతాడా? ఇట్స్ ఎ క్వశ్చన్. మనకు అర్థమయ్యే భాషలో బైబిల్ గ్రంథాన్ని వ్రాస్తూ వస్తున్నాడు. సాటన్ హ్యాస్ no power to influence God or to motivate God. Damn sure. సమస్య లేదు అందులో. దేవుడు ఏ స్థాయిలో అపవాదికి ఒక బుద్ధి చెప్పటానికి, భూమి మీద మనుషులకు తరువాత తరాల వారికి సందేశం ఇవ్వటానికి, సాతానును జయించటానికి దేవుని బిడ్డలకు సాధ్యమే అనే సర్వసత్యం ఎరగటానికి దేవుని పిల్లల కొరకు ఈ వృత్తాంతం మలచబడింది. అందుకనే చెబుతున్నాడు, నీవు అతన్ని పాడు చేయడానికి నన్ను ప్రేరేపించిన అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అతడు ఇంకనూ యథార్థతను వదలలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీ లాస్, ప్రతి విధమైన నష్టాన్ని పొందిన తరువాత అతడు ఇంకనూ న్యాయము, యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఇన్ ఫెయిత్, స్టెబిలిటీ ఇన్ ట్రూత్. విశ్వాసములో నిలకడ, సత్యములో నిలకడ, యథార్థతలో నిలకడ, నిరీక్షణలో నిలకడ తప్పిపోలేదు. ఇది మన జీవితాల్లో కావలసిన పాఠం. ఏదో గాలికి చెదిరిపోయే పొట్టులాగా మన బ్రతుకులు ఉండకూడదు. మేలు జరిగినప్పుడు కృతజ్ఞతా కూటాలు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయి దేవుణ్ణి వదిలేసి మందిరం మానేయటాలు, అవి మీ యొక్క చంచలత్వాన్ని జ్ఞాపకం చేస్తాయి. అలా ఉండరాదు. నీ అంతరంగంలో దేవునితో గాఢమైన అనుబంధాన్ని నీవు గనక ఏర్పాటు చేసుకుంటే నీవు చెల్లించవు. గాలి తుఫాన్లు వస్తాయి, లోతైన పునాదులు కలిగినటువంటి ఇండ్లు కదలవు. ఊరికే పైన టెంపరీ షెడ్స్ వేస్తారే, అవి ఎగిరిపోతాయి, కొట్టుకుపోతాయి. సోదరుడా, సోదరి, నీ ఆత్మీయ జీవితం
క్రీస్తు అను బండ మీద కట్టబడినప్పుడు వానలు వస్తాయి, వరదలు వస్తాయి, అనగా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, కదిలిపోయే దుస్థితులు వస్తాయి. కానీ నీవు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటావు. నిలకడ, నిలకడ అనే పదం నేనెప్పుడు ఆలోచిస్తాను. నా వ్యక్తిగత జీవితంలో ఇంకా అనేక విషయాల్లో నిలకడ లోపించిందని నేను ఒప్పుకున్నాను. పలు సందర్భాల్లో ఒప్పుకుంటూ ఉన్నాను కూడా. నిలకడ కావాలి మనకు. ఏసే పరిష్కారం చూడండి. 12 సంవత్సరాలు ముగిసిపోతాయి ఈ డిసెంబర్ వస్తే. నిలకడ అంటే అది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని రకాల బాధలు వచ్చినా నిలకడగా కొనసాగింది యేసు పరిష్కారం. కనుక ఎన్నడూ దేవుని వాక్యం చెప్పటాన్ని నేను నిర్లక్ష్యం చేయలేదు. ఈ 12 సంవత్సరాల సంపూర్తిలో వాక్యం చెప్పటాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. నిలకడగా ఉండాలి మనం. మరి నీతిలో నిలకడగున్నామా? న్యాయంలో నిలకడగున్నామా? నోటి మాటను కాపాడుకొనుటలో నిలకడగున్నామా? కంటి చూపును కాపాడుకొనుటలో నిలకడగా ఉన్నామా? కుటుంబాల మధ్యన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవటంలో సమాజంలో నిలకడగా ఉన్నామా? ఊరికే గంటకొకరా కనబడుతున్నామా? కొన్ని సందర్భాల్లో పున్నమి చంద్రుడిలా ఉంటాం, కొన్ని సందర్భాల్లో అమావాస్యలాగా అయిపోతుంది మన పరిస్థితి. తరుగు హెచ్చులు ఆత్మీయ జీవితంలో నిత్యము ప్రదర్శనకు వచ్చేస్తూ ఉన్నాయి. అలా కాకూడదు. పున్నమి దినాన ఉన్నట్లుగా మన ఆత్మీయ జీవితం సంపూర్ణంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. అందుకనే పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు అని రాస్తున్నాడు పౌలు గారు. యూ షుడ్ బి ఎ కంప్లీట్ బిలీవర్. కంప్లీట్ మ్యాన్ అట్లాగో కంప్లీట్ బిలీవర్. పూర్తి స్థాయి విశ్వాసిగా నీ ఆత్మీయ జీవితాన్ని నీవు నిలవబెట్టుకోవాలి. నిలకడగా ఉన్నాడు, యథార్థతను వదలలేదు. శ్రమలొచ్చిన, బిడ్డలు చనిపోయినా నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు. అపవాది వెంటనే కౌంటర్ వేసాడు. ఎందుకులేండి మమ్మల్ని అడుగుతారు. ఒక మనుషుడు తన యొక్క ఆరోగ్యం కొరకు సమస్తాన్ని ఇస్తాడు కదా. అతను ఇంకా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాడయ్యా. చూడండి, అపవాది అంటున్నాడు, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇది సాధారణ మానవులు చేసేటువంటి కార్యం. దీనికి సిలువ యాంటీ. జాగ్రత్తగా వినండి, చెబుతాను. ఇక్కడ భూమి మీద పుట్టిన ఏ నరుడైనా తనను తాను కాపాడుకోవటానికి ఏదైనా ఇచ్చేస్తాడు. ఆఖరికి వేరొకరి ప్రాణం అప్పగించడానికి కూడా అతడు వెనకాడు. తనకు ఇంపార్టెంట్ పర్సన్ అయినా కూడా తన ప్రాణం కాపాడుకోవడానికి అవతల వ్యక్తిని వదిలేస్తాడే తప్ప అవతల వ్యక్తి కొరకు తన ప్రాణాన్ని సమర్పించేసేవాడు కూడా నరుడు. అది సాధారణంగా సైకాలజీ. నరుడు ప్రాణం దక్కించుకోవడానికే చూసుకుంటాడు, అన్నీ వదిలేసుకున్నా. మీకు విషయం చెబుతాను. బైబిల్ గ్రంథంలో లోతు ఉన్నాడు కదూ. లోతు సొదొమ గొమొర్రాలో ఇల్లు కలిగి ఉన్నాడు, ఆస్తి కలిగి ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు. వాటన్నింటినీ విడిచిపెట్టి రమ్మని చెప్పి అగ్నిగంధకాలతో పట్టణం కాల్ చేస్తున్నాను, బయటికి రండి వచ్చాడా లేదా? కొంచెం తడువు చేసినా భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చి బయట పడేశారు దేవదూతలు. ఏం తీసుకొచ్చాడు? ఏమీ తీసుకురాలా, ఏమీ తెచ్చుకోలేకపోయాడు. కట్టుబట్టలే బయటకు వచ్చాడు. హీ ఫెల్ట్ హ్యాపీ. వెనుతిరిగి చూసుకుంటే ఆ ప్రాంతం అంతా కూడా ధూమ్రమయం అయిపోయి తగలబడిపోతుంది. అమ్మయ్య, నేను నా బిడ్డలు ప్రాణం దక్కించుకున్నాను చాలనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ప్రాణం కాపాడుకోవటానికి ఏదైనా చేస్తాడు. యోనా గ్రంథంలో సముద్రంలో తుఫాను వచ్చింది,
ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఓడలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సరుకులని సముద్రంలో మారేశారు. అదేంటి? సముద్రంలో తీసుకెళ్తున్నారు, రవాణా చేస్తున్నారు, చాలా కార్గో షిప్ అది. దానిలో ఉన్నవన్నీ కూడా వాళ్ళే స్వయంగా పనికొచ్చే పదార్థాలు పారేశారు. ఎందుకు? టు సేవ్ దేర్ లైఫ్స్, వారి ప్రాణాలు కాపాడుకోవటం. ఆఖరికి వారి ప్రాణం కాపాడుకోవటానికి యోనా యొక్క మాట చొప్పున ప్రార్థన చేసుకుని దహన బలిచ్చుకుని ఆ యోనాను కూడా నీళ్ళలో విసిరేశారు. వాస్తవం కదా? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగినటువంటి పేతురు యేసుప్రభుని పట్టుకున్నప్పుడు ఆ రాత్రి కాలం 3 సార్లు చెప్పాడు, యేసుప్రభు అంటే నాకు ఎవరో తెలియదని. కారణం ఏమిటి? తన చర్మం చిరిగిపోతుందేమో, తనను చంపేస్తారేమో. యూదులు పునరుద్ధానం తరువాత కాలంలో యేసు శిలువ అనంతరం తలుపులు వేసుకొని దాక్కున్నారు. ఎందుకు? టు సేవ్ దేర్ లైఫ్స్. ప్రాణం కాపాడుకోవటానికి ఏదైనా ఇచ్చేస్తాడు నరుడు. ఇది మానవ చరిత్రలో ఇది పరమసత్యం. అట్లాంటప్పుడు నీవు అతనికి ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి, అతన్ని కాపాడుతున్నావు కాబట్టి యథార్థంగా ఉన్నాడు అని చెప్పి ఇంకొక ఫీలర్ వదిలాడు. దానికి దేవుడు అంటున్నాడు, నీవు ఇంకొకసారి చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ఎదుటనే ముఖము ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోతాడు అని అన్నాడు. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే, యోబు దేవుడు ఎముకల్ని మాంసాన్ని మొత్తేస్తే, అనారోగ్యం వచ్చేస్తే విడిచిపెట్టేస్తాడు దేవుణ్ణి అని అభిప్రాయపడుతున్నాడు. శోధకుడు శోధన ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధకుడు ఆలోచన చేస్తున్నాడు. ఎవరు ఆలోచన చేస్తున్నాడు? నరుడు తన ప్రాణం కొరకు ఏదైనా ఇస్తాడు కాబట్టి యోబు కూడా అంతే. హీ జస్ట్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, కామన్ మ్యాన్ లానే ఉంటాడు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతోంది ఏమిటంటే, అపవాదికి భవిష్యత్తు తెలియదు. అపవాదికి జరగనై ఉన్న సంఘటన తెలియదు. అపవాది శోధకుడు మాత్రమే, శోధనానంతరం వచ్చే రిజల్ట్ వాడికి తెలియదు. రైట్? కానీ దేవునికి తెలుసు. అందుకే దేవుడు యోబును అపవాదికి అప్పగిస్తున్నాడు. ఇక్కడ మీరు ఒక సత్యం ఆలోచించాలి. దేవుడు తనంతట తాను ఎందుకు అప్పగిస్తున్నాడు? అతడు పడిపోవడం తెలుసు కనుక. గుర్తుపెట్టుకోండి, పడిపోతాడో లేడో చూద్దామని దేవుడు ఎప్పుడు అప్పగించడు. మీరు లూకాసు వార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు 40 దినాల ఉపవాసం పూర్తయిన తర్వాత ఆయనను అపవాది చేత శోధించబడుటకు అరణ్యములోనికి దేవుని ఆత్మ చేత కొనిపోబడెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు అపవాది చేత శోధించబడుటకు దేవుని ఆత్మ చేత కొనిపోబడెను. కాబట్టి యేసుక్రీస్తును దురాత్మ వశం చేయలేదు. దేవుని ఆత్మ చేత అపవాది చేత శోధించబడటానికి కొనిపోబడ్డాడు. అపవాది శోధిస్తాడు, దానికి పరిశుద్ధాత్మను ఎలా చేస్తున్నాడు? అర్థమవుతుందా? యోబు విషయంలో ఏం చేశాడో దేవుడు యేసయ్య విషయంలో అదే చేశాడు. బైబిల్ గ్రంథంలో సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు అని రాస్తూ వచ్చాడు కదా హెబ్రీ పత్రికలో. ఇంకో మాట యాడ్ చేసుకోండి, యోబు కంటే గొప్పవాడు అని రాసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యోబు కంటే గొప్పవాడు. చూడండి, తన సెల్ఫ్ రైచియస్నెస్ను ప్రొటెక్ట్ చేసుకోవడం, ప్రొజెక్ట్ చేసుకోవడం చూసుకున్నాడు యోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితం దేవుడు ఎన్నిక చేసుకున్న జీవితం, శ్రమ పడటానికి ఎన్నిక చేసుకున్న జీవితం.
మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, శ్రమ పట్టడానికి ఎందుకు చేసుకోవటం ఏంటి అండి అని. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మీరు చూస్తే దమస్కు మార్గంలో వెళుతున్నటువంటి సౌలు అనేటువంటి యవనస్తుని ఆకాశము నుండి ప్రభు ఎదుర్కొని అతన్ని మార్చిన సందర్భంలో అననీయ అనేటువంటి సేవకునితో చెప్తూ అన్నాడు, ప్రభు అతడు నా నామము నిమిత్తము శ్రమను భరించుటకు ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. దేవుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఒక్కొక్క డిజైన్ కలిగి ఉంటాడు. అబ్రహాం లైఫ్ తీసుకోండి, అబ్రహాం జీవితం అంతా సంచారాలే. యాకోబు జీవితం తీసుకోండి, అన్ని శ్రమలే. ఇశ్రాయేలు జీవితం సాధారణంగా సాగలేదు, సాఫీగా సాగలేదు, అంతా శ్రమలే, పోరాటమే. అన్నగారితో ఆశీర్వాదం కోసం పోరాటం, మామగారితో 21 సంవత్సరాలు పోరాటం, వెలుపటికి వచ్చిన తర్వాత కుమారులు యోసేపుని తీసుకెళ్లారు, అక్కడ పోరాటం, కన్నీరు. జీవితం అంతా బాధామయం. ఈ రాత్రి మీలో మనలో ఎంతమంది బాధామయ జీవితాల ద్వారా దేవుని కనపరచడానికి దేవుడు డిజైన్ చేస్తే ఊహించడానికి కూడా కష్టం ఉంటుంది. ఇర్మియా ప్రవక్త 50 ఏళ్ళు ప్రకటించాడు, బాధామయ జీవితం, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు, కన్నీళ్లమయమైపోయాడు, జలమయంగా తల చేసుకున్నానన్నాడు. దావీదు జీవితం తీసుకోండి, బాధామయ జీవితం, ఎన్నో శ్రమలు, పోరాటాలు, యుద్ధాలు. గాడ్స్ డిజైన్ ఈజ్ సచ్. దేవుడు తన నామ మహిమార్థం కొందరి జీవితాలు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మోల్డ్ చేస్తాడు. అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం ముట్టవద్దు అని సెలవిచ్చాను. రేపటి వాక్య ధ్యానంలో 6వ వచనం నుండి నేను మరలా వాక్యాన్ని ధ్యానం చేస్తాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్, డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుందండి. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబాలు, కామవరపు కోట వాస్తవ్యులు నక్క మేరీ సుజాత గారి జ్ఞాపకార్థం, అక్కాబాబు గారు, కంబం మేరీ సుమిత్ర జయరాజు గారు, బిడ్డలు మౌనిక రోజీ, ప్రవల్లిక, శ్రీనాథ్ సహకారం ఇస్తున్నారు. మరియు పడమర వీధి వాస్తవ్యులు జి విజయరావు, కృష్ణకుమారి దంపతులు, వారి కుమారుడు రవికుమార్, కోడలు రూపా గార్ల ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సహకారం ఇస్తున్నారు. వారి కుమార్తె, అల్లుడు ప్రీతి మురళీధర్ గారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి సహకారం ఇచ్చిన కంబం సుమిత్ర గారు, జయరాజు గారు, వారి కుటుంబాన్ని ఆదరించమని అడుగుతున్నాము. విజయరావు గారు, కృష్ణకుమారి గారు కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. రవికుమార్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభు మీద శ్రీ మందపాటి రవికిషోర్ కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డను నూతన సంవత్సరంలో కాలుడ చేశారు, వందనాలు. బిడ్డను ఆశీర్వదించము. ఈ రాత్రి మా ప్రేక్షకులను మీరు దర్శించము. యోబు గ్రంథం మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించము. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మల యొక్క అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.